ఊరించి తినాలనిపించే సూపర్ అయిన మసాలా అగ్రిగోల్డ్ మసాలా, ఆల్ ఇన్ వన్ మసాలా. నమస్కారం, జాతీయ వార్తలకు స్వాగతం. నేను సురేష్. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిస్బేన్ లో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ, గాంధీ సిద్ధాంతాలను గౌరవించడంపై మోడీ హర్షం. కంటిగల ఉత్సాహంగా సాగిన సచిన్ పర్యటన, గ్రామస్తులతో మమేకమైన మాస్టర్. మరో విదేశీ పర్యటనకు సిద్ధమైన ఏపీ సీఎం చంద్రబాబు, 23 నుంచి 6 రోజుల జపాన్ టూరు. జార్ఖండ్లో మోడీ మంత్రంతోనే ముందుకెళ్తున్న బీజేపీ, కొత్త నేతల రాకతో పాత నేతల అసంతృప్తి. చైనా ఓపెన్ పురుషుల టైటిల్ ను సొంతం చేసుకున్న శ్రీకాంత్, చైనా ఓపెన్ టైటిల్ గెలిచిన సైనా నెహ్వాల్. నెల్లూరు జిల్లాలోని పుల్లంరాజువారి కండిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభివృద్ధి చేయడం తన వంతు, దాన్ని నిలబెట్టుకోవడం మీ వంతు అంటూ గ్రామస్తులకు సూచించారు. తన అభివృద్ధి కార్యక్రమాల తొలి ఇన్నింగ్స్ అయితే దానిని గ్రామస్తులు నిలబెట్టుకోవడాన్ని రెండో ఇన్నింగ్స్ గా సచిన్ అభివర్ణించారు. స్వయం సహాయక గ్రూపులతో ముఖాముఖి భేటీ అయిన మాస్టర్, దేశానికి మహిళలు వెన్నుముక లాంటి వారన్నారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన భారత రత్నను మహిళా మూర్తులకే అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ అభివృద్ధిలో మహిళల కీలక భూమిక పోషించాలని సచిన్ పిలుపునిచ్చారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లాలోని పుట్టనరాజువారి కండ్రిగ గ్రామాన్ని తొలిసారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సచిన్ ప్రారంభించారు. తర్వాత 2.79 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సచిన్ పరిశీలించారు. సచిన్ రాకతో పుట్టనరాజువారి కండ్రిగ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మాస్టర్ బ్లాస్టర్ వెంట ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, చాముండేశ్వరినాథ్ తదితరులు ఉన్నారు. సచిన్ గ్రామస్తుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోకోలు శివయ్య దీన స్థితిని చూసి చెల్లించిపోయిన సచిన్ వారి పిల్లల చదువు ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ చిన్నారులు, యువతతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు సచిన్ తెలిపారు. What does one do? I mean, after sunset, light goes in darkness, and it is really unfortunate. So we decided to light up as many houses as possible, and from there on, after lighting up many houses, we thought, how can we better that? What is the next step forward? That is when I started thinking about, some sort of this development to adopt a village and do something good for them. And at that time, our Honorable Prime Minister Modi ji in a speech said that he's going to ask each and every MP to select a village and make it a model village. మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో కలిసి స్వచ్ఛ భారత్ ప్రమాణం చేశారు. పిల్లల ఆరోగ్యం విషయంలో మహిళలు బాధ్యతగా ఉండాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న జాయింట్ కలెక్టర్ రేఖారాణికి సచిన్ కృతజ్ఞతలు చెప్పారు. కంపోస్ట్ యార్డు నిర్మాణ పనులను కూడా సచిన్ పరిశీలించారు. స్థానిక చెరువులో చేపలు వదిలి మీనోత్సవం ప్రారంభించారు. పుట్టనరాజువారి కండ్రిగ గ్రామంలో ఇళ్ల సంఖ్య 100 కాగా జనాభా 600 మాత్రమే. గ్రామస్తులతో భేటీ అయిన సమయంలో సచిన్ వారి అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తున్నారు. సచిన్ పర్యటన దృష్ట్యా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సచిన్ ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో విదేశీ పర్యటనకు సమాయత్తమవుతున్నారు. ఇటీవలే సింగపూర్ టూర్ ముగించుకున్న చంద్రబాబు ఇప్పుడు జపాన్ కు బయలుదేరేందుకు సన్నద్దమవుతున్నారు. ఈ నెల 23 నుంచి 6 రోజుల పాటు జపాన్ లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జపాన్ లో జరపనున్న పర్యటన ఆదివారం ఖరారైంది. ఈ నెల 23 రాత్రి హైదరాబాద్ నుంచి జపాన్ బయలుదేరనున్న చంద్రబాబు 6 రోజుల పాటు అక్కడ సుదీర్ఘ పర్యటన సాగించనున్నారు. సింగపూర్ లో 3 రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్ పర్యటన విజయవంతమైన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ఆయన జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా చంద్రబాబు కలుస్తారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని కూడా చంద్రబాబు జపాన్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. 6 రోజుల పర్యటనను ముగించుకుని జపాన్ నుంచి ఈ నెల 29న చంద్రబాబు హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమవుతారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఎవరెవరు వెళ్తారన్న విషయం ఖరారు కావాల్సి ఉంది. జార్ఖండ్ లో ఇతర పార్టీల నుంచి వస్తున్న వలసలతో బీజేపీకి కొత్త కళ వచ్చింది. అయితే ఎన్నికల నేపథ్యం కావడంతో పాత కేడర్ నుంచి వస్తున్న వ్యతిరేకత ఆ పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారుతోంది. అందరినీ కలుపుకొని ముందుకు పోయేలా అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. మోడీ మంత్రంతో పాటు కలిసి వచ్చిన సూత్రాలనే ఫాలో అవుతున్నారు. ఏ ఒక్క నేత అలకపాన్పు ఎక్కకుండా ఉమ్మడి నాయకత్వంలో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులతో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ రాష్ట్రంలో జయాపజయాలు మోడీ మీదనే ఆధారపడి ఉందన్న ప్రచారం సాగుతోంది. పార్టీ నేతలు మారడం కొత్త కాదు. అయితే మోడీ ఆకర్షణ నేపథ్యంలో ఈసారి గప్పగంతులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఈ తరుణంలో జార్ఖండ్ లో అంతర్గత విభేదాలకు తావివ్వకుండా చూడటం కోసం ఎన్నికల ప్రచారాన్ని ఉమ్మడి నాయకత్వంలో చేపడుతున్నారు. అందువల్ల రాష్ట్రంలో ఇప్పటికే రంగంలోకి దిగిన బీజేపీ హైటెక్ ప్రచార రథాలపై మోడీ చిత్రాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. మోడీ మంత్రంపైనే జార్ఖండ్ లో విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని నేతలు చెబుతున్నారు. 2002లో స్థానికతపై ఏర్పడ్డ హింస నేపథ్యంలో బీజేపీపై దాని ప్రభావం ఎలా పడుతుందన్న ఆందోళన నెలకొంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లలో 12 స్థానాలను గెలుచుకున్న కమలం అదే ఫార్ములాను ఫాలో అవ్వాలన్న ఆలోచనలో ఉంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ ప్రచార కార్యక్రమం మొత్తం తన ఆధీనంలోకి తీసుకుని ముందుకు సాగుతున్నారు. और मोदी जी ने नारा दिया है कांग्रेस मुक्त भारत का, और भारत को अगर कांग्रेस मुक्त बनाना है तो झारखंड को भी कांग्रेस मुक्त बनाना पड़ेगा. शुरुआत लोहरदगा से ही करनी पड़ेगी. और झारखंड की ही जनता का आशीर्वाद है. क्या नरेंद्र भाई पूर्ण बहुमत की सरकार के साथ दिल्ली की गद्दी पर बैठकर देश को आगे बढ़ाने का काम कर रहे हैं. मित्रों, आपको हमने कहा था कि पूर्ण बहुमत की सरकार दीजिए. इसका कारण था कि स्थिर सरकारें होती है तो मक्कम फैसले होते हैं. स्थिर सरकारें होती है तो विकास का रास्ता प्रशस्त होता है. स्थिर सरकारें होती है तब गरीब के काम को आगे बढ़ाया जा सकता है. और इसीलिए हमने झारखंड के अंदर भी एक नारा दिया है, पूर्ण बहुमत की भाजपा गठबंधन की सरकार का. मैं अपील करना चाहता हूं झारखंड की जनता को कि भाजपा सू का जो गठबंधन है उसको पूर्ण जनादेश दीजिए, उसको पूर्ण बहुमत दीजिए और मौका दीजिए. झारखंड की तकदीर बदलने का मौका दीजिए. झारखंड के लोगों को भविष्य को बदलने का. ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలతో సొంత క్యాడర్ లో వ్యక్తమవుతున్న నిరసనలను తగ్గిస్తూనే ముందుకు సాగాలని అమిత్ షా భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పాకిస్తాన్ తాలిబాన్లు టార్గెట్ చేశారు. తమ లక్ష్యం మోడీయే అంటూ ప్రకటించారు. వాఘా సరిహద్దు వల్ల జరిగిన ఆత్మాహుతి దాడి తమ పని అని ప్రకటించారు తాలిబాన్లు. పాక్ తో పాటు భారత్ కూడా తమ లక్ష్యాల జాబితాలో ఉందన్నారు. ఇటీవల కాలంలో పాక్ లో తమ ఉనికి కోల్పోయిన తాలిబాన్లు తిరిగి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక వాఘా సరిహద్దు వద్ద దాడికి బలపడ్డ తాలిబాన్ ఉగ్రవాది ఫోటోను కూడా ఆ సంస్థ విడుదల చేసింది. మోదీని లక్ష్యంగా చేసుకున్నామన్న తాలిబాన్ల తాజా ప్రకటనను భారత నిఘా వర్గాలు కూడా నిర్ధారించాయి. సిరియాలో పురుషుడు పోసుకున్న ఈ టెర్రరిస్టు సంస్థ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. అగ్ర దేశాలకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచ దేశాలకు సవాలు విసురుతున్న ఈ టెర్రరిస్టు గ్రూపు ఇప్పుడు మరో ఆడియో టేప్ ను విడుదల చేసింది. సంకీర్ణ దాడులను తిప్పికొట్టాలని తమ సహచరులకు ఐఎస్ చీఫ్ బాగ్దాది సూచించారు. అమెరికా మిత్రపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మళ్లీ పుంజుకుంటుంది.
ఇరాక్, సిరియాలో ప్రాణం పోసుకునే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ కు చెందిన పలువురి తలలు నరికి వీడియోలను ఇంటర్నెట్ లో పెట్టి ప్రపంచ దేశాల్లో భయపెట్టింది. దీనికి ప్రతీకారంగా అమెరికా ఉగ్రవాద స్థావరాలపై భారీగా వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూబకర్ అల్ బగ్దాదీ చనిపోయాడని నిర్ధారించుకుంది. అమెరికా ఆర్మీని సవాల్ చేస్తూ తాజాగా ఐఎస్ చీఫ్ వాయిస్ తో కూడిన ఆడియో టేప్ ను ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ విడుదల చేసింది. 17 నిమిషాల నిడివిగల ఆ టేప్ లో తమ వారికి బాగ్దాదీ సందేశాన్ని ఇచ్చాడు. తమ రాజ్యం బాగుందని, మంచి స్థితిలో ఉందన్నాడు. సంకీర్ణ దళాల దాడులను ఎదుర్కోవాలని కోరాడు. ఇస్లామిక్ గ్రూప్ ను అణచివేయాలనుకున్న అమెరికా మిత్రపక్షాలు విఫలమయ్యాయన్నాడు. అల్లా అనుమతితో ఈ పవిత్ర యుద్ధం కొనసాగుతుందని, రోమ్ వరకు విస్తరిస్తుందని బాగ్దాదీ వివరించాడు. గత జూలైలో వీడియో సందేశం ఇచ్చిన బాగ్దాదీ ఇప్పుడు ఆడియో ద్వారా వాయిస్ ను వినిపించాడు. అయితే ఇది బాగ్దాదీ వాయిస్ లో ఉన్న అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో విశ్వసించడం లేదు. వాయిస్ ను విశ్లేషించిన తర్వాత ఓ అంచనాకు రాగలమని చెబుతున్నారు. కిడ్నాప్, దాడి, క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రుల జాబితా చాంతాడంతా. మోదీ టీంలో కలంకితులకు ప్రముఖ స్థానం లభించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ కేబినెట్ లోని 66 మంది కేంద్ర మంత్రుల్లో కళంకితుల సంఖ్య 16కు చేరింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి 315 కోట్ల రూపాయలను బ్యాంకులకు బాకీ పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు సుజనా చౌదరిపై న్యాయ విచారణ కూడా సాగుతోంది. పెద్ద ఎత్తున బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వారిలో సుజనా చౌదరి 8వ వ్యక్తి అని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. ఈ ఎగవేత నుంచి రక్షించడానికే ఆయన్ను కేంద్ర మంత్రిని చేశారంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. అయితే ఈ ఆరోపణలు సుజనా లైట్ గా తీసుకున్నారు. వ్యాపారస్తులకు అప్పులుండడం సహజమని చెబుతున్నారు. బ్యాంకుల్లో ఎక్కువ రుణాలు ఉన్నాయని మీకు ఆరోపణలు ఎక్కువగా లేవు కదా, మీరు సరిగ్గా చేసుకోండి. మీరు తన హయాంలో నేర చరిత్రలకు చోటు లేకుండా చేస్తామని ఎన్నికల్లో కుమ్మరించిన హామీలు ఏమయ్యాయని, మంత్రివర్గంలో కళంకితులకు చోటెలా ఇస్తారని ప్రతిపక్ష పార్టీలు మోడీని ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర మంత్రిగా ఇటీవల మంత్రివర్గ విస్తరణలో అవకాశం సంపాదించారు. శ్రీలంకపై భారత్ గెలిచింది. మొత్తానికి 500 సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రాంచీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. రాంచీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మొత్తానికి విరాట్ కోహ్లీ కూడా వీరా వ్యవహారం సృష్టించారు. 139 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. మొత్తానికి రాంచీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. 5 వన్డేలో మొత్తానికి క్లీన్ స్వీప్ చేసినటువంటి ఖాతా భారత్ తన సొంతం ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 139 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మొత్తానికి భారత్ తన ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక మిగతా వార్తలకు వెళ్తే, ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. ఏ దేశం వెళ్లినా పెట్టుబడులు పెట్టాలని మరీ అక్కడి వ్యాపారవేత్తలను కోరుతున్నారు. అడిగిన రాయితీలు ఇస్తామని చెబుతున్నారు. మోడీ మాటలకు వారందరూ మంత్రముగ్ధులవుతున్నారు. మరి వీరిలో ఎంతమంది పెట్టుబడులు పెట్టడానికి ఇండియాకు వస్తున్నారు? మోడీ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఎంతవరకు సక్సెస్ అయ్యింది? మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో మోడీ విదేశీ పెట్టుబడులకు గాలం వేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అమెరికా, భూటాన్, నేపాల్, మయన్మార్, ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇలా ఏ దేశం వెళ్లినా మోడీ ఆలోచన ఒక్కటే, సాధ్యమైనన్ని పెట్టుబడులు భారత్ కు తీసుకురావాలని. ఒక పక్క అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. మోడీ ఇంత కష్టపడుతుంటే ఎంతమంది పెట్టుబడిదారులు భారత్ కు వచ్చారంటే అధికార వర్గాల నుంచి మాత్రం సమాధానం రాదు. మోడీ వచ్చినప్పుడు హడావిడి చేయడం, పెట్టుబడులకు రెడీ అనడం మినహా ఆ తర్వాత భారత్ వైపు చూస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
దీనికి కారణాలు విశ్లేషిస్తే మోడీ చెప్పే మాటలకు ఇక్కడి వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండడం లేదన్న వాస్తవం తెలుసుకుని పెట్టుబడిదారులు విస్తుపోతున్నారు. పెట్టుబడులు పెడితే భూములిస్తాం, ఇతర రాయితీలు ఇస్తామంటూ మోడీ చెబుతున్నారు. అంతేకాదు భారతదేశంలో అపరిమితమైన మానవ వనరులు ఉన్నాయి. తక్కువ ధరలో నాణ్యమైన మానవ వనరులు భారతదేశానికి వరమనే చెప్పవచ్చు. మేధో సంపత్తికి కూడా భారత్ లో కొదవలేదు. ఇంతవరకు బాగానే ఉన్న భారతదేశంలో ఉన్న అవినీతి పెట్టుబడిదారులను కలవరానికి గురిచేస్తుంది. భారతదేశంలో 10 కోట్ల పెట్టుబడితో సంస్థను సంపాదించాలంటే 3 కోట్ల రూపాయలు లంచాలుగా ఇవ్వాలనే ప్రచారం ఉంది. అంతేకాకుండా ఇక్కడి బలమైన కార్మిక చట్టాలు కూడా ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. విదేశాల్లో అయితే ఉద్యోగస్తులను తొలగించడం, చేర్చుకోవడంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ ఇండియాలో ఉద్యోగులకు అండగా అనేక చట్టాలున్నాయి. మరోవైపు ట్యాక్సులు కూడా భారత్ లో ఎక్కువే. 12 లక్షలకు మించితే దాదాపు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇవి కాకుండా సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, సెస్లు ఇలా దాదాపు 8 రకాల పన్నులు అదనంగా ఉంటాయి. ఇప్పటి వరకు భారత్ లో కంపెనీ పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్ వస్తే దానికి కావలసిన అనుమతులు అన్ని వచ్చేసరికి ఏళ్ల తరబడి సమయం పట్టేది. కానీ నరేంద్ర మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ తతంగాన్ని చాలా వరకు తగ్గించేశారు. సత్వరమే అనుమతులు ఇస్తున్నా ఇంకా అనేక సమస్యలు ఉండడంతో పెట్టుబడిదారులు వెనకంజ వేస్తున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా వార్తలు చూద్దాం. ఇది ఎన్నాళ్ళు వస్తుంది? 1 నెల. ఇది 1 నెల కిరాణా సరుకులు కాబట్టి 1 నెల వస్తాయి. మరి ఇది 1 నెల కంటే కొంచెం తక్కువ. ఇది చూడ్డానికి చిన్నది కానీ పూర్తిగా 2 నెలలు వస్తుంది. చిన్న హార్పిక్ డిటర్జెంట్ కంటే 100 రెట్లు మెరుగ్గా శుభ్రత ఇస్తుంది. ఇంకా పూర్తిగా 2 నెలలు వస్తుంది. సూపర్. మరి మీరు కూడా తీసుకోండి. హార్పిక్ చిన్న ప్యాక్ ఛాలెంజ్. గొంతులో గరగర వస్తే గాగల్, టీ లేదా సాధారణ బిళ్లతో ఉపశమనం లభించవచ్చును. అలా లభించకపోతే తీసుకోండి స్ట్రెప్సిల్స్. దీనిలోని పవర్ఫుల్ మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ ప్రొటెక్టివ్ లేయర్ ని ఏర్పరిచి ఇస్తుంది దీర్ఘకాలిక ఉపశమనాన్ని. ఇప్పుడు కొత్త స్ట్రెప్సిల్స్ చిల్డ్రన్. మీ పిల్లల గొంతుకు ఇస్తుంది ఉపశమనం తక్షణం. ఇవైతే పాత పద్ధతులు. ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. నాన్నగారికి నేలని అంటి పెట్టుకుని ఉండటం అలవాటు. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. మరియు ఇప్పుడు లైజాల్ కొత్త సిట్రనెలా సువాసనతో పాటు. బ్యాక్ టు న్యూస్. ఎంఐఎం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుందా? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పావులు కదుపుతుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపిస్తుంది. ముస్లిం ఓటు బ్యాంకును ఆసరా చేసుకునే దేశంలో తన పార్టీ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఎంఐఎం వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా? ఒకప్పుడు హైదరాబాద్ లోని పాత బస్తీకే పరిమితమైన ఎంఐఎం పార్టీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలన్న వ్యూహం ఇందుకు ఒక కారణమైతే, ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 2 సీట్లు గెలవడం చర్చనీయాంశమైంది. దేశంలో కాంగ్రెస్ రహిత రాష్ట్రాలుగా మార్చాలని ఓ పథకం ప్రకారం బీజేపీ అడుగులు వేస్తుంటే, ఆ పార్టీ బలపడుతున్న రాష్ట్రాల్లోనూ ఎంఐఎం పార్టీ విస్తరిస్తోంది. తన భావజాల విస్తరణకు బీజేపీ ఒకవైపు కృషి చేస్తుంటే, అందుకు విరుద్ధ భావజాలం ఉన్న ఎంఐఎం పార్టీ విస్తరించడం సహజంగానే రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరింపజేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడో ప్రకటించారు. మరోవైపు ఆ పార్టీ నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా తన దూకుడును తగ్గించాడు. అసెంబ్లీలో గతంలో ఎప్పుడూ ముస్లింల సమస్య ప్రధాన ఎజెండాగా లేవనెత్తే అక్బర్ తాజా అసెంబ్లీ సమావేశంలో మాత్రం అన్ని వర్గాల ప్రజల సమస్యలపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారికి హైదరాబాద్ లో ఉండే హక్కు లేదా అని ప్రశ్నించి ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. If anything as such is going to happen, let me come on record and say that the MIM party will oppose any such action where a person who have been born and brought up in Hyderabad just because his parents are from Andhra and Rayalaseema, if they deny the benefits of scholarship or ration card or anything as such, just because their ancestors are from Rayalaseema or Andhra, we are going to oppose, we are going to fight for it, because we all are Indians and we have the right to live in this country freely and we can live anywhere. అదే సమయంలో సాధ్యమైనంత మేర పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధినేత అసదుద్దీన్. ఇప్పటివరకు కాంగ్రెస్ సహా
అన్ని రాజకీయ పార్టీలు మైనార్టీలను ఇప్పటి వరకు ఓటు బ్యాంకుగానే చూశారు. ఈ పరిస్థితుల్లో ఆ వర్గం ప్రజలు రాజకీయ పార్టీలంటే విసిగిపోయి ఉన్నారు. అందుకే మొన్న ఉత్తరప్రదేశ్ లోను, గుజరాత్ లోను, నిన్న మహారాష్ట్రలోను ముస్లింలు కూడా బీజేపీకే ఓటు వేశారు. ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకుని విస్తరించేందుకు ఎంఐఎం ప్లాన్ చేస్తోంది. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్రపడినా బీజేపీ ఇప్పుడిప్పుడు ఆ మచ్చను తుడుపుకుంటోంది. ఈ సమయంలో ముస్లింలు ఆకట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తే వీరందరినీ తమ వైపు ఆకర్షించవచ్చుననేది ఎంఐఎం ప్లాన్. ఇదే వ్యూహాన్ని అనుసరిస్తూ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోటీ చేస్తోంది. ఇదే విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకప్పుడు బీజేపీ కూడా 2 సీట్లతోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు హైదరాబాద్ లోని పాత బస్తీ ప్రాంతం నుంచి 7 అసెంబ్లీ, 1 ఎంపీ సీటును దక్కించుకున్న ఎంఐఎం ఇతర రాష్ట్రాల ఎన్నికలపైన దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే ఎంఐఎం మహారాష్ట్రలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. 2 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్త రాజకీయాల దృష్టి ఎంఐఎంపై పడింది. ఇదే స్పీడుతో దేశంలోని కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ ఇలా ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో విస్తరించాలని ఎంఐఎం భావిస్తోంది. భారత్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై 21-12, 22-20 తేడాతో విజయం సాధించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ లో భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు టైటిల్ పోరు కోసం తగలపడ్డారు. పురుషుల సింగిల్స్ తో పాటు మహిళా సింగిల్స్ లోనూ భారత్ తరపున ఆడిన ఇద్దరు హైదరాబాద్ లో ఫైనల్ కు వెళ్లారు. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి మట్టి గడిపించిన సైనా నెహ్వాల్ ఫైనల్లో ప్రపంచం 35వ ర్యాంకర్ యమగుచిపై అవలీలగా గెలిచింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ లో పురుషుల టైటిల్ కూడా భారత్ సొంతం చేసుకుంది. టైటిల్ పోరులో భారత ఆశ కిరణం కిదాంబి శ్రీకాంత్ 2 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ లిన్ డాన్ ను 21-19, 21-17తో చిత్తు చేశాడు. శ్రీకాంత్ హైదరాబాద్ లోని పుల్లల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్. నమస్కారం. క్షేత్రం ఏదైనా క్షాత్రం ఏదైనా గడిచిన చరిత్రకు నడుస్తున్న వర్తమానానికి నిలువుటద్దు. ఏ పక్షమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భావమైనా నిజాలకు నిజాలకు వాస్తవాలకు నిలువుటద్దు. పొంగే నీరులా పండే భూమిలా ఇది స్వచ్ఛం. ఇది జనం నాడి. జెమినీ న్యూస్ 24/7 24 గంటల న్యూస్ ఛానల్. మా చిన్నారి దేవకన్యను ఎల్లప్పుడూ అదుపులో ఉంచే అలవాటు. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. మరియు ఇప్పుడు లైజాల్ కొత్త సిట్రునెలా సువాసనతో పాటు. ఇవైతే పాత పద్ధతులు. ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. ఏంటి ఇదిలా ఉంది? ఎక్స్క్యూజ్ మీ, అది చూపించు. వదినా, దీంతో నీ మడమలు నొప్పెట్టవు, ఇంకా కనిపించవు కూడా. పగిలిన మడమలతో మీ ఇమేజ్ కి గండి పడుతుంది. అందుకే క్రాక్ హీల్ రిపేర్ క్రీమ్. ఇది సందులను త్వరగా పూడ్చుతుంది, మడమలను చేస్తుంది సాఫ్ట్ మరియు బ్యూటిఫుల్. వదినా మడమలు కనిపిస్తాయి, బాగున్నాయి కూడా. ఎందుకంటే కాళ్లే మీకు గుర్తింపు. లంచ్ రెడీ. స్టాచ్యూ. మూవ్. కావాలా? సంతోషాల మధ్యలో నడుము నొప్పి వస్తే మూవ్ లోని 4 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మరియు ప్రేమతో నిండిన మాలిష్ ఉపయోగపడతాయి. స్టాచ్యూ. మూవ్ ఆ నుంచి ఆహా వరకు.
పాత పద్ధతులు. ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. మా చిట్టి యువరాజుకి పూర్తిగా నెలంతా కొలిచే అలవాటుంది. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. మరియు ఇప్పుడు లైజాల్ కొత్త సిట్రనెలా సువాసనతో పాటు ఇది ఎన్ని నెలలు వస్తుంది? 1 నెల. ఇది 1 నెల కిరాణా సరుకులు కాబట్టి 1 నెల వస్తాయి. మరి ఇది 1 నెల కంటే కొంచెం తక్కువ. ఇది చూడ్డానికి చిన్నది కానీ పూర్తిగా 2 నెలలు వస్తుంది. చిన్న హార్పిక్ డిటర్జెంట్ కంటే 100 రెట్లు మెరుగ్గా శుభ్రత ఇస్తుంది. ఇంకా పూర్తిగా 2 నెలలు వస్తుంది. సూపర్. మరి మీరు కూడా తీసుకోండి హార్పిక్ చిన్న ప్యాక్ ఛాలెంజ్. ఫ్యామిలీ టూర్, హనీమూన్, గెట్ టుగెదర్, ఫ్యామిలీ ఫంక్షన్, ఏదైతే మీ మధుర క్షణాలను మరింత శోభాయమానం చేసేందుకు అగ్రిగోల్డ్స్ హైలాండ్. సో కమ్ అండ్ ఎంజాయ్. అగ్రిగోల్డ్స్ హైలాండ్ NH5 పక్కన చిన్న కాకాని గుంటూరు విజయవాడ హైవే. అసలు తప్పైతే తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే కాంగ్రెస్ పార్టీ? గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది పాపమని లేదా పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడుది పాపమని చెప్పడం అనేది చాలా విటు. ఇదంతా అతి పెద్ద నాటకం ఆడుతున్నారు అన్నటువంటి ఆరోపణని వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ప్రజల్ని మరియు పార్టీలు కూడా తప్పుదోవ పట్టిస్తున్నాయి కాబట్టి దాని నుంచి బయటపడేయాలని ఆయన బౌండరీస్ ఫిక్స్ చేశారు. ఒక ప్రాంతాన్ని దూరం చేసుకోవడానికి ఇంకొక ప్రాంతాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించినట్టుగా లేదా రాయలసీమ జిల్లాలో పార్టీ బలహీనపడిందని నేను భావిస్తున్నాను. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కోట్లాది మంది ప్రేక్షకులు మిమ్మల్ని మెప్పించగలిగే సినిమా ఏది? మీకు పూర్తి వినోదాన్ని పంచే సినిమా ఏది? ప్రతివారం 5 లేటెస్ట్ సినిమాల పూర్తి విశ్లేషణ, స్పెషల్ సినిమా రివ్యూస్, మీ 5 స్టార్స్. 5 స్టార్స్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:30 30 నిమిషాలకు మరియు సాయంత్రం 7:30 30 నిమిషాలకు మీ